చేయాలి, ఆ షాట్ తీసే దర్శకుడు చేయాలి. ఒక్క విరహం నటుడు నటిస్తే సరిపోదు. ఆ భావప్రధానమైన భాష, దానికి తగినట్టు స్వరస కల్పన ఇవన్నీ ఉంటేనే ఆయన నటుడు కాబట్టే రాజేశ్వరరావు గారు ఆ పని అంత చక్కగా చేయగలిగారు. అలాగే విప్రనారాయణ కానీ మరొకటి కానీ. అందుచేతే డప్పులు వాయించినట్టు గొడగొడ రణగొడ ధ్వనులు వినిపించినట్టు రాజేశ్వరరావు గారి సంగీతం ఉండదు. తినక వేము తీయనుండు మొట్టమొదట గొప్పగా ఉన్నట్టు అనిపించదు. వినగా ఒక ఆ మాధుర్యం ఉట్టిపడుతుంది అందులోంచి. మెలడియస్ మ్యూజిక్ అంటే మెలడీ. అది మెలడీ అంటే సాలూరు రాజేశ్వరరావు గారు కాదు, మెలడీ రాజేశ్వరరావు గారు నా దృష్టిలో. అందుచేత అది నిద్ర రావాలి, విరహం కలగాలి, రౌద్రం రావాలి, బీభత్సం కలగాలి. ఆ సంగీత సన్నివేశ ఆ ఇన్స్ట్రుమెంట్స్ను వాయింపించడం కానివ్వండి, ఆ స్వరకల్పన చేయడం కానివ్వండి, అది ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అది ఉండడానికి కూడా కారణం భావోద్రేకం లోపల నుంచి వచ్చినప్పుడే ఆ ట్యూన్ సరిగ్గా. రాజేశ్వరరావు గారు సరిగ్గా సంగీతం చేయగలిగిన, ఘంటసాల గారు భావయుక్తంగా పాడగలిగిన, ఈవెన్ పెండాల నాగేశ్వరరావు గారు భావయుక్తంగా ట్యూన్స్ చేయగలిగిన, వీటన్నిటికీ వెనక కారణాలు ఆత్రేయ చక్కటి ఎక్కువ డైలాగులు లేకుండా తక్కువ డైలాగులతో భావం ఎక్కువ ఉట్టిపడేలా, నటుడు బాగా నటించేలా చేయగలిగిన వీటన్నిటికీ కారణాలు వారికి భావోద్రేకం బాగా ఉండడం. భావోద్రేకం బాగా ఉండాలి అంటే నట లక్షణాలు ఆ రచయితలో కానీ, పాఠకుడిలో కానీ, సంగీత దర్శకుడిలో కానీ ఉంటే తప్పితే అవి చక్కగా రాణించవని స్థిరమైన అభిప్రాయం ఉన్న వాళ్ళలో నేను ఒక్కడిని. అందుచేత నేను ఒక నటుడిని కాబట్టి ఏ స్థాయి అయితే ఆ విరహం పలుకుతుందో, ఏ స్థాయి కల్పిస్తే సంగీత దర్శకుడు రౌద్రం వస్తుందో, మనోవేదన కలుగుతుందో, భక్తి వస్తుందో, దానికి తగిన స్థాయి సంగీత దర్శకుడు నిర్ణయించినప్పుడే, దానికి తగిన పాటలు రచయిత రాసినప్పుడే, దానికి తగిన షాటు ఆ కోణం నుంచి తీయగలిగినప్పుడే ఇవన్నీ రాణిస్తాయి. మరి ఆయన పాటలు రాణించని పాటలు కూడా చాలా ఉన్నాయి. అంటే మరెక్కడో సన్నివేశ లోపం ఏదో ఉందన్నమాట. అందుచేత ఇవన్నీ ఉన్నప్పుడే ఏమైనా సైనికుడు ఉన్నాడు, యుద్ధం లేకుండా వాడు బాగా యుద్ధం చేస్తాడని అంటే మనం ఎలా ఉంటుంది? సైనికుడికి అవకాశం వచ్చినప్పుడే వాడు విజృంభిస్తేనే తెలుస్తుంది. అలాగా సన్నివేశం ఉన్నప్పుడే సంగీత దర్శకుడు కానీ, నటుడు కానీ, మరొకడు కానీ. ఇది ఒక సంగీత దర్శకుడు, చీఫ్ గెస్ట్గా నాబోటి నటుడు ఉన్నారు కాబట్టి ఈనాడు సినిమాలు బాగలేదు, ఏయో సరిగ్గా లేదు అని బిఎన్ రెడ్డి గారు అన్నారు. వారు అంటారు, అవసరమైతే మా ఇంకెవరన్నా మాట్లాడమంటే వారు అంటారు. నేను ఉన్న చోటల్లా ఇదే గొడవ. కానీ ఈ భాస్కర్ రావు గారిని, ఈ బిఎన్ రెడ్డి గారిని అడుగుతాను, ఏది బాగుందో ఈ దేశంలో ఒక్కసారి చెప్పమను. అసలు ఏదైనా బాగున్నది ఉందా? ఈ రోజున మనం గర్వంగా ఇది మా ఇండియాలో మాకున్న గొప్పతనం ఇది అని గర్వించదగ్గ, చెప్పుకోదగ్గది ఏమిటి ఈ భారతదేశంలో ఉంది, ఈ రాష్ట్రంలో ఉంది? అక్కడ ఏది కంటే వీ లాస్ట్ అవర్ క్యారెక్టర్. ఈసారి ఇంత మునుపు దేశాలకు వెళితే ఏముందంటే మా సంస్కృతి, అది మేము ఆ రకంగా డబ్బున్న వాళ్ళం, ఆ రకంగా గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి ఉండేది. ఇప్పుడు ఏది జీరో. అందుచేత అటువంటి స్థితిలో ఈ పాపాలు అక్కడ నుంచి ఇక్కడ వరకు టాప్ టు బాటం ఇంకాస్త పండితే గాని, మనందరిలో మెంటల్ రివల్యూషన్ వస్తే గాని, ఓటు విలువ మనందరికీ తెలిస్తే గాని, మనకు కావలసిన వాళ్ళని మనం ఎన్నుకోము, ఈ దేశం బాగుపడదు. అందుకని సినిమాల్ని విమర్శిస్తూనే ఉంటారు. వీరు చూడకపోతే ఎంత, వీరు 1% మా వీరు చూడకపోతే ఎంత 1%. ఈ 1% చూడకపోతే మాకే
మాకు పాలకులకు ఓట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నట్లే మా పిక్చర్లకి నోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది ఇది ignorance and innocence is the bliss of some people. That's what going on in country. ఓటు విలువ తెలియని వాడు ఉన్నంతకాలం మన దేశం ఇలాగే ఉంటుంది. రసస్పందన కలిగించుకోలేని, ఈ భావాలు ఆకట్టుకోలేని, ఆనందించలేని ఆడియన్స్ ఉన్నంతకాలం ఇవి కూడా ఈ రణగొణ ధ్వనులు ఇలాగే ఉంటాయి. ఇది న్యాయం, తథ్యం. కానీ ఎప్పుడూ ఇలాగే ఉంటుందా అంటే, ఏ ఆడియన్స్ అయితే మంచి మంచి కళా సంపద ఉన్న చిత్రాల్ని, నాటకాల్ని అవి చూశారో, అది ఇప్పుడు చూడలేకపోతున్నారో, మళ్ళీ చూసే రోజు వాళ్ళకి వస్తుంది, రాకుండా ఉండదు. ఇదొక ఫ్యాషన్, ఒక సైకిల్ అన్నమాట. ఆ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు నాకు అనిపిస్తుందంటే, సినిమాలు ఈ రోజుల్లో సినిమాలు బాగుండడం లేదు అని, మిగతావన్నీ బాగున్నట్టు. ఉదాహరణకి ఈ రోజు కార్లు బాగుంటున్నాయా? నిన్నటి సంవత్సరం కారు, ఈ సంవత్సరం కారు కొనుక్కునేవాళ్ళకి. స్కూటర్లు బాగుంటున్నాయా? సైకిళ్ళు బాగుంటున్నాయా? మన చొక్కా గుడ్డలు బాగుంటున్నాయా? మన ఊహలు బాగుంటున్నాయా? మనం తినే ఆహారం బాగుంటుందా? ఉరికినే పొట్లకాయలు, సొరకాయలు ఇంత పొడుగ్గా వస్తాయి, రుచిగా ఉంటున్నాయా? ఫెర్టిలైజ్ ఎవ్రీథింగ్. నాకు సంబంధించినంత వరకు అన్నీ నేను జాగ్రత్తగా న్యాచురల్ ఫెర్టిలైజర్తో నేను అన్ని పండించుకుంటాను. నా అంచేత నా ధోరణే వేరు, నా అప్రోచే వేరు. నేను సర్వఛాందసపు లక్షణాలు ఉన్న మనిషిని ఈ కాలానికి. మా ఇంట్లో కూడా అడుగుతాను, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సబ్బు వాడలేదు, సున్నిపిండే వాడతాను. ఇదేంటారు ఈ సినిమా స్టార్ అంటారు, బయట చూస్తే నీకు పెద్ద ఫ్యాషన్ లేదు, గడ్డి గుడ్డు లేదు, ఏంటిది అంటే, ఏ సినిమా స్టార్ అయితే సున్నిపిండి, పెసరపిండి మంచిది కాదని అనుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అని. ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నానంటే, అసలు ఈ దేశంలో ఇప్పుడు ఏది బాగుంది కనుక అనే మాటకు సమాధానం చెప్తున్నా. రాజేశ్వరరావు గారు మొదటి నుంచి కూడా సాధు పలవ అంటారు కొంతమంది. సాధు లక్షణాలున్న పలవ, సాధు పలవ అని ఒక పదం అవుతుంది. పైకి అంటే మెత్తగా కనిపించే పదునైన మనిషి అని అర్థం. మెత్తగా శుతిమెత్తగా కనిపించే పదునైన మనిషి అని అర్థం. ఆయనకి భావం చాలా పెద్దది, అది ఎదటాడు గ్రహించలేనంత పెద్ద భావం ఉంటుంది ఆయనకి. నేను మాట్లాడింది ఆయనకి నచ్చలేదనుకోండి, నాగేశ్వరరావు గారు చాలా బాగా మాట్లాడారు అంటే లాగుతాడనమాట. ఎక్కడ ఆ డిక్షను, ఆ యాక్టర్ కదా, అందుచేత ఆయన వేళాకోళమని నాకు తెలియనంత విధంగా మాట్లాడతారు. అదే పలవ లక్షణాలు, సాధు పలవ లక్షణం. ఈ లక్షణాలు ఉంటేనే కానీ భావం, రైటర్ రాసిన పదంలో ఉన్న భావాన్ని అంతర్గతంగా లోతుకు దిగి దాన్ని భావోద్రేకంగా దాన్ని చిత్రీకరించే, రసస్పందన కలిగించే స్వరకల్పన ఉండడానికి వీలు లేదన్నమాట. అందుకే ఆయన గురించి అలా మాట్లాడుతున్నాను, విమర్శించడం కాదు, ఆయన మెచ్చుకోవడానికి వచ్చి విమర్శించేది కాదు. అంటే సాధు పలవ అంటే అంత ఆ లక్షణాలు, కరుకుదనం, మీరు ఏం మాట్లాడుతున్నారో అది తెలుసుకోలేని పిచ్చితనం నాకుంటే ఇంకా నేనేం మాట్లాడగలను. అందుచేత ఆయనలో మంచి, ఎదటివాడిలో ఉన్న మంచి లక్షణాలని గ్రహించగలిగే శక్తి చాలా ఉంది. అందుకే నేను అనుకుంటాను, అప్పుడప్పుడు కారులో వస్తుంటే అనిపించింది నాకు, సామర్థ్యాన్ని, మనలో ఉన్న సామర్థ్యాన్ని మనలో ఒక సామర్థ్యం ఉంది అనుకుంటే సామర్థ్యాన్ని సంపాదించుకోవడం ఒక గొప్ప లక్షణం మనిషి. ఎదటి వారి సామర్థ్యాన్ని గ్రహించటం మరింత గొప్ప లక్షణం. ప్రత్యర్థి అయినా సరే, ఎదటివాడు మనకి నచ్చనివాడైనా సరే, ప్రత్యర్థిలో ఉన్న గొప్పతనాన్ని కూడా గ్రహించగలిగే సంస్కారాన్ని పెంపొందించుకోవడం మరింత 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 గొప్ప లక్షణం. అటువంటి లక్షణం శ్రీ రాజేశ్వరరావు గారిలో చాలా బాగా ఉంది.
అందుచేతే ఆయన 50 సంవత్సరాల నుంచి దాదాపు 49 సంవత్సరాల నుంచి సంగీత దర్శకుడిగా ఆయన పుట్టిన వారందరూ గిట్టక తప్పదు. కానీ చనిపోయిన తర్వాత అందరూ బ్రతకలేరు, కొద్దిమందే బ్రతుకుతారు. నేను ఎప్పుడో రాసుకున్నాను, చచ్చి సాధించేది లేదని బ్రతకబోకు, బ్రతికి బావుకునేది లేదని చావబోకు. చచ్చి సాధించేది లేదని బ్రతకబోకు, బ్రతికి బావుకునేది లేదని చావబోకు. బ్రతికి జీవితాన్ని సాధించు, చనిపోయి కలకాలం జీవించు. అందుచేత ఆయన మనకెంతో కాలం ఉండాలి, ఎన్నో సంవత్సరాలు మరింత సంగీతానికి సేవ చేసి మనందరినీ ఆనందపరిచేట్టు చేయాలి. ఆయన కవికి మాటలున్నాయి, ఆయన భావాన్ని తెలియపరచడానికి ఆయనకి మాటలు లేవు. సంగీత దర్శకుడికి మాటలు ఉండవు, స్వరకల్పనే. అందుకనే దీనికి ప్రభావితం కావాలి, మనుషులు ఆవేశపూరితులు కావాలి అంటారు. అవసరం లేదు, ఏ భాష లేకుండా కూడా సంగీతానికి ఒక్కదానికే ఆవేశపూరులు అవుతారు, ఆనందభరితులు అవుతారు. చక్కటి రాగాలాపన జరుగుతున్నప్పుడు, అందులో అప్పుడప్పుడు చెణుకులతో సంగతులు వేస్తున్నప్పుడు ఇందులో ఏ భావం ఉందని మనం ఆనందపడాలి? దానికి భాష లేదు, ఆనందపడ్డమే. ఆనందం అంటే ఒక చోట వ్యాసుడు అంటాడు, ఒక కొండని బోర్లించి గాలి లేకపోతే దీపం వెలగదు కాబట్టి ఆ దీపాన్ని వెలిగిస్తే, కొండ బోర్లిస్తే దానిపైన దీపం ఆరిపోతుంది. ఆ దీపంలో నుంచి వచ్చే నురివెచ్చని పొగ ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో అంటే హృదయంలో మన 98.5 degrees or 99.5 degrees అది ఎంతుందో అంత డిగ్రీస్లో ఉండి అది అలా హృదయంలో తిరుగుతుంటుందట. అనుభూతికి వ్యాసుడు ప్రతిపదార్థం ఇలా చెప్పాడు. ఆ అనుభూతిని కలిగించే మహానుభావుడు శ్రీ రాజేశ్వరరావు గారు. అందుచేతే ఆయనంటే నాకు అతి గౌరవం. మరి ఆయన గురించి ఆయనకు సన్మానం చేయాలి, మీ చేతుల మీదుగా మీరు ముఖ్య అతిథిగా రావాలంటే నాకెంతో సంతోషం కలిగింది. నేను వచ్చాను. ఇందాక భాస్కరరావు గారు అన్నారు, ఆయన సంగీత సామ్రాట్, నట సామ్రాట్. ఈ సామ్రాట్లన్నీ అసలు సామ్రాజ్యాలు పోయినాయి, ఎస్టేట్లు పోయినాయి. ఎవరో పిచ్చి పిచ్చి వాళ్ళు ఎస్టేట్లను పెట్టుకుంటారు, సామ్రాట్లను పెట్టుకుంటారు. ఎవరో అంటారు కాబట్టి మెదలకుండా ఊరుకుంటాం. కానీ ఆ మాట నిజాలు మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారంటే, అబ్బాయి నేను బాగా యాక్ట్ చేయనంటే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, మీరు వద్దులేదు. అది వారు అంటారు కాబట్టి భరిస్తాం. కానీ ఆయన అసలు నిజంగా ఏంటి సభా సామ్రాట్, ఎలా ఈయన సంగీత సామ్రాట్ ఏంటి? సంగీతంలో ఆఖరి ఎక్కానని రాజేశ్వరరావు గారిని అనమనండి. అవ్వయ్యారు అంటుంది, ఎక్కడో అవసాన దశలో ఉంటుంది, కట్రదు కైమಣ್ಣళవు కల్లాదదు ఉలకళవు అని. అంటే నేను నేర్చుకున్నది పిడికడు మట్టంతా, నేర్చుకోవలసింది భూప్రపంచమంతా అంటుంది, అవసాన దశలో అంటుంది. అందుచేత నాగేశ్వరరావు గారు కానీ, రాజేశ్వరరావు గారు కానీ, భాస్కరరావు గారు కానీ, మరి ఇంతకంటే చాలా పెద్ద నిష్ణాతులు కానీ ఈ లలిత కళల్లో మాత్రం సంగీతం కానీ, కవిత్వం కానీ, నృత్యం కానీ, లేక నటన కానీ, మరొకటి కానీ, మాటలు కానీ అసలు పండితులు ఎవరూ లేరు. వీ కెన్ సే దట్ దే ఆర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్. సామ్రాజ్యాలే ఇక్కడ పోయినాయి, ఇప్పుడు రాజులు తరాజులు అయిపోయారు. ఇంకా సామ్రాట్లేంటి, గొడవలేంటి, అవన్నీ ఏదో అన్నారు కాబట్టి ఏదో నన్ను అంటారు, ఊరుకుంటాం. అందుకని నేను లెటర్ హెడ్లో ఇవన్నీ వేసుకొని సామ్రాట్ అని వేసుకునే అవసరం లేదు. అనేవాళ్ళని అనపోతే వాళ్ళని నొప్పించడం ఎందుకని ఊరుకోవడం. అంటే టు నో దట్ యూ డోంట్ నో ఎనీథింగ్, యూ షుడ్ నో లిటిల్. To know that you don't know anything, you should know little. To know that you know each and everything, also you should know little. That is little foolishness. నాకేమీ తెలియదు అని తెలుసుకోవడానికి కాస్త తెలివి కావాలి. నాకంతా తెలుసు, నేనే సర్వం నేనే అనుకోవడానికి కొంచెం మూర్ఖత్వం చాలు. అందుచేత
మరి మేము ముగ్గురు సామ్రాట్లు కదా, మేము మూర్ఖులు కాకుండా ఉండాలని ఈ సామెత చెబుతున్నాం. మేము కాస్త తెలియగలవాళ్ళము, మాకు అంత తెలియదు అని తెలుసుకోనంత, మాకు కొంచెమే తెలుసు అని తెలుసుకునేంత తెలియగలవాళ్ళం అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాం. ఇటువంటి సమర్థులైన సంగీత దర్శకులు రాజేశ్వరరావు గారిని గురించి 4 మాటలు మాట్లాడి వారిని సన్మానించే అదృష్టం కలగడం, ఈ ఆదర్శ కళానికేతనం ఇదివరకు వారు చేసిన సభల్లో కొన్నిట్లోనే పాల్గొన్నాను. ఎంతో చక్కగా ఆదర్శవంతంగా కళాత్మకంగా వారు సభ నిర్వహించారు. అందుచేతే మళ్ళా చక్కగా నిర్వహిస్తారని నేను సంతోషంగా రావడం జరిగింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా చేతుల మీదుగా రాజేశ్వరరావు గారు లాంటి ఒక మహానుభావుని సన్మానించుకునేందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆయన మన ఆంధ్రదేశానికి గ్రేట్ ఎసెట్. ఆ ఎసెట్ కళకళలాడుతూ ఇంకో ఏమిటో వారిని ఇక్కడి నుంచి అలా నడుస్తుంటే నాకు అంత బాగుండలేదు. అంటే నాకది 2 సంవత్సరాలే కదా, ఈ రోజుల్లో ఈ వయసు 64, 62 పెద్ద వయసు అని నేను అనుకోవడం. అసలు ఇప్పుడే కరెక్ట్ అయిన వయసు, బాగా ఆలోచించడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే మెంటల్ మెచ్యూరిటీ వస్తుంటుంది అన్నమాట. కుర్రతనమే. ఇతరక రోజుల్లో ఇండియన్ యావరేజ్ 28 to 32 ఉన్న రోజుల్లో ముసలి 45 ఏళ్ళు వచ్చేటప్పటికి అయిపోయిన తర్వాత ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అనేవాళ్ళు కానీ పల్లెటూళ్ళలో. ఇప్పుడు ఇండియన్ యావరేజ్ దాదాపు 52 to 58, 56 ఇండియన్ యావరేజ్. 56 అంటే 64 ఏళ్ళు 66 ఏళ్ళు ఏమిటి. ఆయన రాజేశ్వరరావు గారు ఎప్పుడు అలా బాగా ఉన్నారని అనుకోండి, ఇంకా బాగుంటారు. అంచేత ఆయన ఆరోగ్యంతో కళకళలాడుతూ మరింత కాలం ఉండాలని, సంగీతానికి మరింత సేవ చేసి మా అందరికీ, మనందరికీ, ఆంధ్రదేశానికి ఆనందం కలిగించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మీరందరికీ నా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై. ఎన్ని విషయాలు కవర్ చేశారో చూడండి ఆ సభలో. ముఖ్యంగా రాజేశ్వరరావు గారి కొలతబద్ద ఆయన ప్రతిభను, గుణగణాలను చెప్పడానికి ఖరీదు కట్టే షరాబు ఏడో అన్నారు శ్రీశ్రీ ఒకసారి. అలా చక్కగా ఖరీదు కట్టినటువంటి మరి ప్రమాణికరంగా మాట్లాడారు. దేశాన్ని గురించి కూడా నాకు చాలా సంతోషకరమైంది. ఇవాళ భారతదేశంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు అంటే చాలా నాకు సంతోషంగా, ఆ మాట నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి వస్తుందా లేదా అనేటువంటిది. మరి ఓటు విలువను గురించి ఆయన ఎప్పుడో చెప్పారు. ఓటు మనం లేకపోతే ఆరుద్ర ఎప్పుడో అన్నాడు, బ్రూటుకేసిన ఓటు బురదలో గిరవాటు కడకు తెచ్చును చేటు అన్నాడు. అందుచేత మనం ఓటు అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది మనం సరిగ్గా వినియోగించుకోలేకపోతే, ఈ మాటలు ప్రతి మాట విన్న తర్వాత, వారే వాసిని నాయకుడా, ప్రగతి రాగ గాయకుడా, మీ మాటలు ఎంత స్వీటు, మీకే ఇస్తానా ఓటు అంటున్నా నాగేశ్వరరావు గారికి. ఏమైనా చాలా సంతోషం. మరి మనమంతా ఎదురు చూస్తున్నటువంటి సన్మానం పొందినటువంటి సాలూరు రాజేశ్వరరావు గారి సమాధానం చెప్పే ముందు కొన్ని జ్ఞాపికలను సంస్థ తరపున బహుకరణ జరుగుతుంది. మిత్రులు నాగభూషణరావు గారు వాటి వివరాలను ప్రకటిస్తారు. మా సంస్థకి మొదటి నుంచి వెన్నెముకలాగా ఉండి వెన్నలాంటి మనస్సు ప్రముఖ పారిశ్రామికవేత్త, సుమధుర గాయకులు శ్రీ పివి రాజేశ్వరరావు గారు, వారు కూడా ఇక్కడ ఆసీనులై ఉన్నారు. వారిని సభావేదిక మీదకి వచ్చి వారికి కూడా గురుతుల్యులైనటువంటి శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారిని మా సంస్థ తరఫున చిన్న జ్ఞాపికని బహుకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మిత్రులు పివి రాజేశ్వరరావు గారు పొలమాలతో జ్ఞాపికతో వారిని సత్కరిస్తారు. చక్కని సన్మాన కార్యక్రమం. నాకు గుర్తు 85లో రసమై కూడా ఇలాంటి మహత్తరమైనటువంటి సన్మానం వారికి సాలూరు రాజేశ్వరరావు గారికి జరిపింది. అప్పుడు 50 సంవత్సరాల వారి యొక్క పూర్తి చేసినటువంటి సందర్భంలో మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం
ఆదర్శ కళానికేతన్ వారు జరపడం వారి సంస్కారానికి, సాహిత్యానికి పట్ల, సంగీతం పట్ల వారికి ఉన్నటువంటి అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నది. రాజేశ్వరరావు గారు బహుమతి జ్ఞాపికను అందజేస్తున్నారు. సంస్థకు చెందినటువంటి మిత్రులంతా కూడా దీనిలో ఉన్నారు. అధ్యక్షులు సురేష్ రావు గారు, ఈ సంస్థకు సెక్రటరీ చంద్రశేఖరరావు గారు. రాజశేఖరుడు, చంద్రశేఖరుడు. రాజశేఖర నీపై మోజు తీరలేరు అన్నట్టు వీరిద్దరి మీద ఇంకా ఆ తరువాత శ్రీ రాజేశ్వరరావు గారి అబ్బాయి రామలింగేశ్వరరావు గారు, బాబు గారు అని అందరూ ప్రియంగా అంటారు. వారిని శ్రీ నాగేశ్వరరావు గారు చిన్న జ్ఞాపిక బహుకరిస్తారు. నాగేశ్వరరావు గారు ఇస్తున్నటువంటి బహుమతి రాజేశ్వరరావు గారు పెద్ద అబ్బాయి షాల్ కప్పి సత్కరిస్తున్నారు. సాలూరి బాబు. సామాన్యంగా పండిత పుత్రులు అంటుంటాం, కానీ 5 పుత్రులు కూడా ఈ సంగీత రంగంలో చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకున్నారని విన్నప్పుడు చాలా సంతోషించాము. 5 కూడా ఈ సినిమా రంగంలోనే మద్రాసులో కృషి చేస్తూ దక్షిణ భారత సంగీతానికి ఎంతో దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ ఫర్ అవర్ ఇండియన్ మ్యూజిక్. తరువాత వివరం. ఇంతవరకు మ్యాజిక్ షోతో మనని అలరించినటువంటి శ్రీ డివి నాగేష్ గారికి సాలూరి రాజేశ్వరరావు గారు చిన్న జ్ఞాపికను బహుకరిస్తారు. శ్రీ బివిఎస్ నగేష్ గారు వస్తున్నారు. నగేష్ గారు ఎంతో చక్కని మ్యాజిక్ గారడీ చేశారు. అలాంటి వాళ్ళు 10 మంది ఉంటే 10 రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉత్పత్తి బాధ ఉండదు, అన్నీ కూడా కావలసిన వస్తువులు వస్తాయి. చాలా సంతోషం. మిత్రులను అభినందిస్తున్నాను. పట్టాభిరామ్ గారు శిష్యులు అన్నారు, పట్టాభిరామ్ గారి సోదరులు కూడా. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మ్యాజిక్ ప్రక్రియకి మనకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం వహించింది. జాదురత్నగా పట్టాభిరామ్ గారు బిరుదాన్ని గ్రహించారు. వారి బంధువులు, వారి మిత్రులు, వారి పుత్రులు అందరూ కూడా ఈ రంగంలో చక్కగా ట్రైనింగ్ స్కూల్ కూడా ఇన్స్టిట్యూట్, దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, ఎస్పెషల్లీ బాయ్స్ బిట్వీన్ ఏజ్ బిట్వీన్ 10 and 15 కెన్ ఎంటర్ దట్ స్కూల్. ఇలా ఎందరో మహానుభావులు ఒకరినొకరు అభినందించుకోవడం జరిగింది. ఇప్పుడు సన్మాన గ్రహీత సంగీత సామ్రాట్ అంటే వారు ఇప్పుడు అన్నారు, సామ్రాట్ అనటం నాకు భయంగానే ఉన్నది. రాజేశ్వరరావు గారిని సమాధానం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సభ ప్రారంభమైంది. మళ్ళీ ముందు విఘ్నేశ్వరుడు ప్రార్థన ఏమిటి చదువుతున్నాడని అనుకోవద్దు. విఘ్నేశ్వరుడు ఎప్పటికీ మనకి అండగా దండగా ఉంటాడు. ఆ దేవుడి ప్రార్థన జరిపించి 4 ముక్కలు చెప్పడం ఏమి తప్పు లేదేమో అని మీరు అంటారని నా ఉద్దేశం. సభాధ్యక్షుడు నట సామ్రాట్ పద్మభూషణ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు ఈ ఊర్లో, ఈ పెద్ద పట్టణంలో, భాగ్యనగరంలో
జరిగినటువంటి అన్ని సన్మాన సభలకు కూడా వారు ఇప్పుడు మన ఆదర్శ కళానికేతనం సభ వారు ఎట్లా పిలిస్తే ఎట్లా వచ్చారో అన్నిటికీ వారు వంశీ ఆర్ట్ సన్మానానికి, ఇంకా రసమయ్యి ఎంకే రామ్ గారు సన్మానం, ఇలాంటి సభలన్నిటికీ వారు నా పేరు చెప్పి పిలిస్తే వారు కాదనకుండా వస్తూనే ఉన్నారు. అది నా పరిపూర్ణ విశ్వాస కృతజ్ఞతలు వారికి అర్పిస్తున్నాను. సుమారు ఒక 9 పిక్చర్ల వరకు వారు అన్నపూర్ణ వారి సొంత కంపెనీలో శ్రీ దుక్కిపాటి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో కూడా నాకు 9 పిక్చర్ల అవకాశం దొరికింది వారివి. అన్ని పిక్చర్లు 100 days పోయి బాగా సక్సెస్ అయ్యి బాగా పాటలకు అందరికి ప్రజలందరికీ నచ్చాయి. ఆ విధంగా నాకు కూడా కొంత పేరు ప్రభావం ఎక్కువగా కనబడింది. అసలు నేను చిన్నప్పుడు 14 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే శ్రీకృష్ణ లీలల్లో వేమూరు గగ్గయ్య గారు కంసుడు వేసి నన్ను శ్రీకృష్ణుడిగా, ఆ గూడవల్లి రామబ్రహ్మం గారు వీరంతా నన్ను బాల్యంలో బుక్ చేసి ఆ వేషం వేయించారు. అట్లాగే 2-3 పిక్చర్లు మాయాబజారు, వేల్ పిక్చర్స్ ఆ స్టూడియోలోనే కృష్ణలీలలు, మాయాబజారు అభిమన్యుడిగా తీసుకున్నారు. తర్వాత నన్ను కలకత్తాకి వారే ఒక వేషానికి పంపించారు. కలకత్తాకి ఉత్తర గోగ్రహణం అని విజయదశమి ఆ పిక్చర్. మాధవపెద్ది వెంకటరామయ్య గారు కీచకుడు వేశారు. సురభి కమలాబాయి ద్రౌపది వేసింది. పారుపల్లి సత్యనారాయణ గారు ఇంకా పెద్దలందరూ ఉన్నారు అందులో. అటువంటి ఆ పిక్చర్కి నాకు ఛాన్సు దొరికినందువల్ల నేను కలకత్తా వెళ్ళిన తర్వాత మా తండ్రి గారు శ్రీ సన్యాసిరాజు గారు వారే నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడ సైగాల్ గారు అనేటువంటి కేఎల్ సైగాల్ పెద్ద గోల్డెన్ వాయిస్ అంటారు కదా, అంత గొప్ప గాయకుడి దగ్గర నన్ను పాటలు నేర్పవలసిందిగా వారిని కోరి ప్రతిరోజు వారి ఇంటికి తీసుకెళ్ళి నన్ను వారి దగ్గర హిందుస్థానీ పాటలు బాగా నేర్పించారు. అదే కాకుండా ఆ సైగాల్ గారు న్యూ థియేటర్స్ అనే స్టూడియోలో వర్క్ చేసేవారు. ఆ టైంలో ఆయనతో కూడా నన్ను ఆ స్టూడియోకి తీసుకెళ్తుంటే నేను అక్కడ ఉండేటువంటి ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ పంకజ్ మల్లిక్, ఆర్సి బోరల్, 2 పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిద్దరూ చేస్తున్నటువంటి ఆ పద్ధతులు, ఆ టెక్నిక్ అవన్నీ కొంచెం నేను చూసి స్టడీ చేశాను. వారు నాకు పెద్ద గురుతుల్యుగా నేను భావించాను. అటువంటి సైగాల్ గారు నాకు కొన్ని పాటలు నేర్పిన తర్వాత ఆ ఊర్లోనే క్లాసికల్ శాస్త్ర సంగీతం ఫయాజ్ ఖాన్ గారని ఒక ఆయన పెద్ద విద్వాంసుడు, ఆయన దగ్గర కూడా వెళ్ళి క్లాసికల్ శాస్త్రీయ సంగీతం కూడా అభ్యసించాను. ఈ విధంగా మన కర్ణాటక సంగీతం అది మొదట్లోనే చిన్నప్పుడే ప్రారంభించారనుకోండి. అందువల్ల ఇప్పుడు నాగేశ్వరరావు గారు అన్నట్టు నేను చిన్నప్పుడులోనే సంగీతం అభ్యాసం ఎక్కువ ఉండడం వల్ల జెమినీలో చేరిన తర్వాత ఆయన ప్రొపరేటర్ గారు ఎస్ఎస్ వాసన్ గారని వారు అన్నారు, ఇక నువ్వు మ్యూజిక్ డైరెక్షను నీకు అభిరుచిగా ఉంటే వేషాలు మానుకోను, వేషాలు వేయొద్దు అన్నారు. నీకు ఏది ఇష్టం అన్నారు నన్ను. నాకు ఏది ఇష్టం అండి, సంగీతం ఇష్టం చిన్నప్పటి నుంచి, అదే నేను అభివృద్ధికి తెచ్చుకుంటాను అన్నాడు. సరే అందులోనే ఉండు నువ్వు అని చెప్పి సంగీత దర్శకుడిగానే నువ్వు ప్రచారం అవ్వాలని చెప్పి ఆయన ఆశీర్వదించారు. అక్కడ కూడా బాలనాగమ్మ, మంగమ్మ శబదం, చంద్రలేఖ, అపూర్వ సహోదరులు ఇటువంటి చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించిన తర్వాత
ఇక ఆ స్టూడియో నేను వదులుకొని బయటకు వచ్చిన తర్వాత వాహిని శ్రీ బిఎన్ రెడ్డి గారు, అంటే మన బిఎన్ రెడ్డి గారు ఇక్కడ ఇంతసేపు మా గురించి అంతా చెప్పారు. ఆ పెద్ద బిఎన్ రెడ్డి గారు ఆ వాహిని చిత్రాలు ఎన్నో తీసి పెద్ద ఉత్కృష్టమైన పేరు, ప్రపంచ ఖ్యాతి తెచ్చుకున్నారు. అటువంటి బిఎన్ రెడ్డి గారు నన్ను పిలిచి అవకాశం ఇచ్చి మల్లేశ్వరి చిత్రం ఇచ్చారు. అది సుమారు 1.5 సంవత్సరం కూర్చుని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మహాకవులు, వారు సినిమాల్లో రాయడం వారికి ఇష్టం లేదు. అయినా ఇది కృష్ణదేవరాయల చరిత్ర, మంచి హిస్టారికల్గా ఒక చరిత్రాత్మకమైన చిత్రం ఇది, మీరు ఇందులో రాయడం తప్పులేదని వారికి కన్విన్స్ చేశారు బిఎన్ రెడ్డి గారు. సరే అని చెప్పి ఆయన ఒప్పుకొని చక్కటి పాటలు అవే శాశ్వతంగా ఇప్పుడు అందరి దగ్గర అవి వినబడుతూ ఉన్నాయంటే వారు రచించినటువంటి సాహిత్యం, అందులో ఉన్నటువంటి పెద్ద బలమే అది కారణం. ఇప్పుడు విభావరి ఏదో చెప్పారు కదా మన ఆదర్శ కళానికేతనం వారు, అంచేత అది అందరూ పాడాలి గనుక దానికి అందరికీ ఆలస్యం అవుతుందన్నటువంటి, భోజనానికి ఆలస్యం అవుతుందని అంచేత నేను ఎక్కువగా మాట్లాడలేను కూడాను. తర్వాత పూర్వంలాగా పాడే గాత్రం ఇప్పుడు నాకు లేదు. ఏదో వయసు పెరగడం వల్ల అప్పుడు ఉండేటువంటి ఆ యొక్క మాధుర్యమైన గాత్రం ఇప్పుడు లేకపోవచ్చు. అయినా కూడా ఒకటో రెండో నన్ను వీళ్ళు చూసుకుని అనమంటున్నారు. వీరందరూ మీరు ఇప్పుడు పాడినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కళాకారులు యువకుల్ని మీరు ఆశీర్వదించి విని తర్వాత నేను కూడా ఒక 2 సాంగ్స్ వినిపిస్తాను. నన్ను ఏ విధమైనటువంటి అపార్థం చేసుకోవద్దు. ప్రతిసారి కూడా నేను అన్ని పెద్ద పెద్ద విశేషాలు కూడా నేను వస్తూనే ఉన్నాను గనుక ఇన్నాళ్ళకి మీ దర్శనం మళ్ళీ నాకు దొరికింది. ఆదర్శ కళానికేతనం వారు ఈ విధమైన సభ జరిపించి పెద్దలను రప్పించి మీ అందరినీ రప్పించి ఇటువంటి శుభకార్యం చేసినటువంటి ఆ కళానికేతనం వారికి నా యొక్క పరిపూర్ణ మనఃపూర్వ కృతజ్ఞతలు అర్పిస్తూ ఇంకా ప్రతి సంవత్సరం వారు ఇంకా గొప్ప గొప్ప విశేషాలు జరిపిస్తూ ప్రజల మన్నలను అందుకొని ఆశీర్వాదాలను అందుకొని జయప్రదంగా వారు నిర్వర్తించాలన్నటువంటి కోరికతో ప్రార్థిస్తున్నాను. నమస్కారం. చక్కగా ఆత్మ సంగ్రహంలాగా జీవితాన్ని సమీక్షించారు. 10 నిమిషాల్లో ఘట్టాలన్నీ చెప్పారు. ఏమైనప్పటికీ కూడా తెలుగువాడు గర్వపడదగ్గగా సంగీత రంగంలో తెలుగువాడు గర్వించదగినటువంటి ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి రాజేశ్వరరావు గారిని మనం అందరం కూడా ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చేయటం తప్ప ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును వారు కోరుతున్నాము. ఒక మహా వ్యక్తికి ఒక మహాసంస్థ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, తెలుగు సంస్కృతిని కాపాడటము చూసినప్పుడు భాగవతమును గూర్చె బమ్మెర పోతరాదు, రాగములు గూర్చె కాకర్ల చాగరాదు, గుడులు కట్టించే కంచెర్ల గోపరాదు, చిత్రలేఖనము నేర్పే అడవి బాపిరాదు, ఆంధ్రులకు బ్యాంకిచ్చే పట్టాభిభోగరాదు, లలిత సంగీతమును కూర్చే మన సారూరి రాజేశ్వర రాజు. అందుచేత ఆ సంస్కృతిని మనమంతా కూడా కాపాడుకోవాలని రసహృదయులందరూ మీ అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారని ఆశిస్తూ, మరి ఆదర్శ కళానికేతన వారిని మరొకసారి అభినందిస్తూ, నాకు మీకు ఒక చేదస్తూ ఉన్నది కదా, నాకు కూడా తెలుగువాడి స్వజాతీయ గీతంతో నా సభను ముగిస్తాను. 1 గంట మాత్రం పట్టింది ఇది. తెలుగువాడి తెలివితేటలకు జై జై, తెలుగువాడు దేనికైనా సై సై, తెలుగువారి నెదురువారు నై నై, తెలుగు నాట మంచి సంస్థ ఆదర్శ కళానికేతన్ హై హై. సెలవింక మిత్రులారా, బాయ్ బాయ్. మిత్రులు ఉపాధ్యక్షులు నాగభూషణ్ రావు గారి వందన సమర్పణతో సభా కార్యక్రమం ముగుస్తుంది. ఆ వెంటనే ప్రఖ్యాత గాయనీ గాయకుల చేత మరి మన సంగీత విభావరి ఉంటుంది, దానికి కూడా ఉండవలసిందిగా ప్రార్థన. వందన సమర్పణ.
3 సామ్రాజ్యాలు కాదు అని నాగేశ్వరరావు గారు అన్నారు కానివ్వండి, మన మనో సామ్రాజ్యాలన్నింటినీ దోచుకున్న సామ్రాజ్యం వారిది. దాంట్లో మాత్రం అతిశయోక్తి లేదు. మేము మా 6వ వార్షికోత్సవాల సందర్భంగా మన సంగీత సామ్రాట్, మనందరికీ గురుతుల్యులు పూజ్యులు అయినటువంటి రాజేశ్వరరావు గారికి రకంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి మొట్టమొదటి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళితే, బాబు ఆ రోజే సరిగ్గా షూటింగ్కి వెళ్ళవలసి ఉంటుంది, మెడ్రాస్ వెళ్ళవలసి ఉంది అన్నమాట వారు. కానీ రాజేశ్వరరావు గారికి సన్మానం అంటున్నారు, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు చేయించుకుంటున్నారు సన్మానాలు, కానీ మీరు చిత్తశుద్ధితో ఆయనకి చేస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను వస్తాను అని చెప్పేసి వారు చెప్పారు. రెండోది, మేము ఈ వర్షాకాలం వర్షాలు కురుస్తాయేమో అని చెప్పేసి కొంచెం భయపడ్డాం. నాగేశ్వరరావు గారిలో దైవత్వం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మానవత్వం ఉన్నటువంటి మంచి మనసున్న మనిషి. ఆయన చెప్పారు, మీకు ఏ వాన అడ్డు రాదు, మీ కార్యక్రమం అద్వితీయంగా జరుగుతుందన్నారు. అది ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం. తర్వాత ఎంతో శ్రమకి ఓర్చి రాజేశ్వరరావు గారు వారిని ఒకళ్ళు కొంచెం పట్టుకుని నడిపించవలసి వస్తుంది. అలాంటి వయస్సులో కూడా మనందరి మీద ఉన్నటువంటి పుత్రవాత్సల్యంతో వారు పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చారు. సరే, మన భాస్కర్ రావు గారిని గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు లేని సభ లేదు అనేటువంటిది అందరికీ తెలిసిందే. వారు శ్రీ బిఎన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మా ఆదర్శ కళానికేతన బ్యానర్లోకి కాలు పెట్టారు. అది మాకు ఒక శుభ పరిణామం. ముందు ముందు మరిన్ని కార్యక్రమాల్లో వారి సహాయ సహకారాలు మాకు అందుతాయని, వారి ఆశీస్సులు కూడా మాకు లభిస్తాయని ఆశిస్తున్నాం. వీటన్నింటికీ తోడు మీరందరూ కూడా మేము ఏ కార్యక్రమం చేసినా కానీ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మీ అందరి ఆశీస్సుల జల్లులు మా మీద కురిపిస్తున్నారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ ఈ సభా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఒక్క 10 నిమిషాల విరామం అనంతరం శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు స్వయంగా సంగీత దర్శకత్వం వహించినటువంటి చిత్రాల్లోని వైవిధ్యం ఉన్నటువంటి ఆణిముత్యాల లాంటి పాటల్ని మా ఆదర్శ కళానికేతన్ కళాకారులు వారి సాన్నిధ్యంలోనే మీకు వినిపించబోతున్నారు. అది కూడా ఆశాంతం విని ఆనందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈనాటి మా ఈ సాలూరు రాజేశ్వరరావు గారి సంగీత విభావరి కార్యక్రమంలో వారు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాల్లోని కొన్ని వైవిధ్యం ఉన్న ఆణిముత్యాల వంటి పాటలను మా కళాకారులు మీకు వినిపించబోతున్నారు. ముందుగా ఒక భక్తిరస ప్రధానమైన గీతంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న వారు మిత్రులు శ్రీ మిత్ర. చిత్రం చెంచులక్ష్మి నీల గగనఘన శ్యామ. నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ హాని కలిగితే అవతారాలను హాని కలిగితే అవతారాలను భూమి బ్రోసునది నీవే కావా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ చదువులు ధరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమ రూపా చదువులు ధరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమ రూపా వేద నిధులనే విధాత కొసగిన ఆది దేవుడవు నీవే కావా నీల
కదిలి మదించగా కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి అతివరూపమున అమృతము దాచిన ఆది దేవుడవు నీవే కావా నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ. సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించెదవో తెలియక నేరము. సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించెదవో తెలియక నేరము. పెళ్లి కొడుకువై వెడలి నాడవు ఎందుల కొరలో హే జగదీశ నీల గగన ఘన శ్యామ. నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ. నీల గగన ఘన శ్యామ. లోతైన భావాన్ని సున్నితమైన మాటల ద్వారా తెలియపరిచే వారిలో ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒకరు. కదిలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెల జగమే ఊయల. హిందోళ రాగంలో అత్యంత హృద్యంగా సాగే ఈ పాటను ఆదర్శ కళానికేతన్ వారి శ్రోతల కోసం ప్రత్యేకంగా పాడి వినిపించడానికి ముందుకు వస్తున్నవారు శ్రీమతి శశికళ. చిత్రం పూజాఫలం. పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెల జగమే ఊయల.
సాలూరు రాజేశ్వరరావు గారు కొన్ని వేల పాటలకు బాణీలను సమకూర్చారు. ఇంకా నూతన ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అన్ని రాగాలను వారు రాగరంజితంగానే పలికించారు. కానీ నిశితంగా పరిశీలించిన వారికి శ్రీ రాజేశ్వరరావు గారికి కళ్యాణీ రాగం అంటే ఒకంత మక్కువ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు మనం వినబోయే ఆరాధన చిత్రంలోని నా హృదయంలో నిదురించే చెలి పాట వారి కళ్యాణీ ప్రియత్వానికి ఒక చక్కటి నిదర్శనం. పాడుతున్నవారు శ్రీ శ్యామకృష్ణ. నా హృదయంలో నిదురించే కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోనా కన్నులలోన దాగెనులే వెన్నెల సోనా చెకోరమై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే ప్రాణముగా పులకరించినావే పల్లవిగా పలుకరించరావే పల్లవిగా పలుకరించరావే నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా నివాళితో చేయి చాచి ఎదురు చూచినానే ఎదుర కాచినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి ఓసారి స్వర్గీయ దాశరథి గారి చేత ఒక చక్కని పాట రాయించుకోవడం కోసం మంచి అందమైన లొకేషన్స్కి తీసుకువెళ్ళి అన్ని సదుపాయాలు కూర్చి నిర్మాత దాశరథి గారు మీరు ఈ రోజంతా మంచి విశ్రాంతి తీసుకుని రేపటికల్లా ఒక చక్కటి పాట రాయండి, షూటింగ్ చేసుకుని వెళ్ళిపోదామన్నారట. ఆయన విశ్రాంతి అయితే బాగానే తీసుకున్నారట. కానీ అర్ధరాత్రి దాటుతున్నా కానీ పాట మాత్రం ముందుకు సాగలేదట. దాంతో కలవరపడిపోయి నెక్స్ట్ డే షూటింగు నా మూలంగా ఇబ్బంది పడిపోతారేమో ఏం చేద్దామని చెప్పేసి ఆ రాత్రిపూట బాధపడుతూ నీవు రావు ఎదురు రాదు రేపు పొద్దున ప్రొడ్యూసర్కి ఏం చెప్పుకోవాలి అని చెప్పేసి మదనపడి ఆయన ఆ మదన వేదన్నే ఆ పాటకి పల్లవిగా పెట్టి నీవు రావు నిదురు రాదు అని చెప్పేసి పాట రాశారు. అది ఎంత సూపర్ హిట్టో పూలరంగడి చిత్రంలో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పాటని కుమారి లక్ష్మి గారు మనకు పాడి వినిపిస్తారు.
ఒకరు పూరి గుడిసెలో ఉండవచ్చు, మరొకరు కోట్ల సంపదకు వారసులై ఉండవచ్చు. అయినా ఈ కలిమిలేములు భోగభాగ్యాలు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆఖరికి ఎవరికైనా సరిపోయేది 6 అడుగుల స్థలం మాత్రమే. అందుకనే ఏమున్నా లేకున్నా నిన్నుగా ప్రేమించి నీకోసమే కన్నీరు నింపుటకు తోడొకరుంటే అదే మహాభాగ్యం అని చెప్పేసి ఆ నగ్న సత్యాన్ని గుండె లోతుల్లోకి సూటిగా నాటుకునేలా చాటి చెప్పారు మహాకవి స్వర్గీయ శ్రీశ్రీ. మనసున మనసై డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని ఈ పాటను పాడి వినిపించబోతున్న వారు శ్రీ వెంకట్రావు గారు. మన తెలుగు చలనచిత్ర రంగంలో ఎందరో గాయనీ గాయకులు ఉన్నారు. వారిలో శ్రీమతి భానుమతి గారిది ఒక విశిష్ట స్థానం. అలాగే భానుమతి గారి పాటలు వింటే నా గొంతులోనే వినాలి అంటూ తనకొక ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరచుకుని విరాజిల్లుతున్న వర్ధమాన గాయని కుమారి ఇందిర. మనిషిని చూడకుండా పాట వింటే బహుశా భానుమతి గారే పాడుతున్నారేమో అన్న ప్రలోభంలో మనల్ని పడతోయగల నేర్పరి ఆమె.
బొబ్బిలి యుద్ధంలోని ఊయలలూగినదోయి ఈ పాట వింటే మీరు కొట్టబోయే చప్పట్లే నా మాటలు నిజాలు అని చెప్పేసి నిరూపిస్తాయి. థ్యాంక్ యూ. క్రికెట్ ఆట అంటే ఈ రోజుల్లో తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎంచేతంటే పూర్వం కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లు ఈ తరంలో పిల్లలు ప్యాడ్స్ గ్లౌజెస్ తొడుక్కుని పుట్టినా ఆశ్చర్యం లేదు.